ప్రజల స్వేచ్ఛను హరించేలా పోలీసులు ఆంక్షలు విధించడంపై తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలకు పత్తిపాడు మున్సిఫ్ మెజిస్ట్రేట్ నోటీసులు జారీ చేశారు. పోలీసుల చర్యలు రాజ్యాంగ నిబంధనలను, సుప్రీంకోర్టు తీర్పులను ఉల్లంఘించడమేనని మెజిస్ట్రేట్ పేర్కొన్నారు. ప్రజల స్వేచ్ఛను హరించే హక్కు ప్రభుత్వానికి లేదన్నారు. ప్రభుత్వ ఆంక్షలు వ్యవసాయ కూలీలు, కార్మికులు, ఉద్యోగుల జీవనోపాధిపై ప్రభావం చూపుతుందని మెజిస్ట్రేట్ అన్నారు. ముద్రగడ పద్మనాభం పాదయాత్ర నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలోని కిర్లంపూడితో పాటు పరిసర గ్రామాలన్నిటినీ పోలీసులు దిగ్బంధించారు. 144 సెక్షన్ విధించి గ్రామాల్లోని ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రాకుండా, బయట వారిని గ్రామాల్లోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. అవును, ఆల్రెడీ ఈ మార్నింగ్ నుంచి మళ్ళీ 144 సెక్షన్ అప్ టు సెకండ్ వరకు మళ్ళీ దాన్ని చేయడం జరిగింది, ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో అప్ టు సెకండ్ 144 సెక్షన్స్ మొత్తం జిల్లాలో అమల్లో ఉంటుంది. సో ఇది అందరూ ఇన్ఫర్మేషన్ కోసరం, అదేవిధంగా ప్రజలకి ఇన్ఫర్మేషన్ కోసరం కూడా కలెక్టర్ గారు ఇవ్వడం జరుగుతుంది. 144 అంటే ఇట్ ఇస్ ఇష్యూడ్ బై ద కలెక్టర్. పోలీసుల ఆంక్షలతో రోజువారీ కూలీలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత 10 రోజులుగా ఇంతమంది పోలీసు వాళ్ళని, ఒక సాధారణమైన ఒక వ్యక్తిని మామూలుగా చూసుకోకుండా మామూలుగా ఇంతమంది పోలీసు వాళ్ళు ఎలాగా పహారా కాసి ఒక పాకిస్తాను మాదిరిగా చూస్తున్నారు. ప్రభుత్వం గురించి గాని, పాదయాత్రల గురించి గాని ఏమాత్రం అవగాహన లేని అమాయక జనంపై ఆంక్షలు విధించడంపై అన్ని వర్గాల్లోనూ నిరసన వ్యక్తమవుతోంది. హాయ్ యూట్యూబర్స్, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.